ఒక చట్టం చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్. సో పురుషులకు కూడా రక్షణ కల్పించాలి. మన భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, కానీ సంపమం లేదు. తెలుసుకోవాలి ఒకసారి. మహిళలు కూడా మీరు భర్తలను చంపి మీరు కేసులు అయ్యి జైలుకి పోయి మీ పిల్లలు ఏమైపోతారు, మీ భవిష్యత్తు ఏమైపోతుంది ఒకసారి ఆలోచన వేయాలి. పురుషులను బతికించండి. మీకు నచ్చకపోతే, భర్త నచ్చకపోతే మీరు వెళ్ళి నువ్వు నచ్చట్లేదురా బాబు అని చెప్పి ప్రీతితో ఉంటే తెల్ల ఉంటాడా నల్లగా ఉంటాడా మీ ఇష్టం, అది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. అది ఎట్లున్నా మీకు నచ్చితే వాని సరిగా వెళ్ళిపోండి. సంపకుండా అనవసరంగా సంపడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, మీరు సాధించేది ఏం లేదు. జైలు మీరు సాధించేది జైలు చిప్పకూడదు తప్ప ఇంకొక మాట లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలి. వేరే దగ్గర కూడా రకరకాలుగా వేరే స్టేట్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. గతంలో పురుషులను చూసి మహిళలు భయపడేవాళ్ళు. ఇప్పుడు మహిళలను చూసి పురుషులు భయపడాల్సిన పరిస్థితి, దుస్థితి. వద్దమ్మా సర్వ్ చేయండి, చంపిరు వాళ్ళు పెట్టొచ్చు అవి అయిపోయింది. కానీ మీరు ఇక్కడైనా మారి మహిళా లోకం నిద్ర లేచినారే మరీ పనుకున్న చంపుడు కాదు, కత్తులు పెట్టి కటార్లు పెట్టి అది కాదు. మహిళా లోకం నిద్ర లేవాలని గతంలో ఒక పాట ఉన్నది. నిద్ర లేవంటే సంపమని కాదు దాని అర్థం. మీరు ఒక ఎదగాలని, మీరు భావరత పౌరులకు మీరు దేశం కోసం పనిచేయలేదు, సమాజం కోసం పనిచేయలేదు. కానీ ఈ పిచ్చి పనులు చేయదు. దయచేసి నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. తక్షణమే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు మగజాతిని కాపాడండి, మీ పిల్లలతో కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండండి. వీడు నచ్చితే అతనితో వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. జై హింద్.